ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 251వ నామం చిన్మయి. చిత్ అనగా జ్ఞానముతో, మయి అనగా నిండినది అని అర్థము. అమ్మవారి తంత్ర పరిభాషలో చిత్, ప్రకాశ, విమర్శ అనే 3 బిందువులున్నాయి. మెలకువ ప్రారంభాన్ని చిత్ బిందువు సూచిస్తే, ఆ మెలకువ యొక్క విస్తృతిని ప్రకాశ బిందువు సూచిస్తుంది. ఈ రెంటి వల్ల వచ్చే స్ఫురణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది. ఈ చిత్, ప్రకాశ, విమర్శ బిందువుల సమన్వయ త్రిభుజాన్ని త్రిపుటి అని కూడా అంటారు. జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారు ఈ బిందువుల క్రమంలో వ్యక్తమై ఉపాసకునికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకుని మనస్సులో నిండుగా ఉన్న అమ్మవారి జ్ఞాన స్వరూపాన్ని చిన్మయి అనే పేరుతో సంకేతిస్తారు. ఈ చిత్తం రూపంలో చైతన్యంగా వ్యాపించి ఉన్నది అమ్మవారు. ఒక విషయం అర్థం కాకపూర్వం, అర్థమైన తరువాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని, మెలకువ రాకపూర్వం మెలకువ వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు. వాస్తవానికి ఇటువంటి 2 స్థితులలోనూ మనిషిలో భౌతికంగా ఏ మార్పు రాదు. కాబట్టి చిత్ అనేది సూక్ష్మశక్తి కానీ పదార్థమయమైనది కాదు. అందుకే ఈ చిత్ శక్తి భౌతికమైన, పరిమితమైన, కొలతలు గల పాత్రలతో నింపుకొని కొల్లగొట్టబడేది కాదు. అంతటా ఈ చిచ్చక్తి నిండి ఉంటుంది. దానికి శృతి చేయబడి పొందిన ప్రేరణను బట్టి ఉపాసకునికి అది దక్కుతుంది. అయినా అలా పొందబడిన, అంతటా నిండి ఉన్న ఆ చిత్ శక్తికి తరుగు ఉండదు. ఇలా అంతటా నిండి ఉన్న అమ్మవారిని చిన్మయి అన్నారు. జ్ఞానముగా నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం. చైతన్యమయమైనది శ్రీదేవి అని అర్థము. చిన్మయమనగా చైతన్యమయము. శ్రీమాతయే సృష్టి చైతన్యము. ఆమె ఉద్భవించుటయే సృష్టి మేలుకొనుట. సృష్టిలోని ప్రతి వస్తువునందు కూడా ఆమె ప్రభావమే మేల్కొని ఉండును. గుణరూపమున మనకు గోచరించుచుండును. ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు, కారముగా ఆహార పదార్థములలో గోచరించుచున్నది శ్రీమాతయే. అట్లే పండ్లయందు వివిధ రుచులుగను, పువ్వులందు సుగంధములుగను, సుగంధ ద్రవ్యములయందు సువాసనలుగను శ్రీమాత గోచరించును. జంతువులయందు, మానవులయందు వారి వారి స్వభావములకు మూలమైన సత్వ, రజస్, తమో గుణ సమ్మిశ్రమముగా భాసించును. అట్లే దేవతలయందు, దానవులయందు కూడా భాసించును. శ్రీమాత చైతన్యము త్రిగుణాత్మకమై సృష్టి అంతయు ఆవరించియుండగా, త్రిగుణముల మిశ్రమమును బట్టి అనేకానేక జీవుల ప్రవర్తనములుండును. గుణముల మిశ్రమములోని భేదములే జీవుల స్వభావములోని భేదములుగా గోచరించును. అందరూ జీవులే. జీవులుగా అందరూ శ్రీమాత సంతానమే. వారిని ఆవరించియుండు త్రిగుణముల మిశ్రమము వారి వారి అనుభవములకు సంబంధించియుండును. మంచి చెడులు, ఉచ్చ నీచములు, కుడి ఎడమలు, స్థూల సూక్ష్మములు అన్నియూ గుణముల మిశ్రమమే. అన్నిటి యందు గల ఈ గుణ మిశ్రమమునకు ఆధారము శ్రీమాత చైతన్యమే. ఈ చైతన్యముద్భవించనిచో జీవులందరూ నిద్రాణమగు స్థితి అందుందురు. నిద్రాణ స్థితిలో రాజు, బంటు, దొంగ, తెలిసినవారు, తెలియనివారు అందరూ సమానులే. సృష్టి క్రీడ అంతయు గుణములుగా చైతన్యము మేలుకొనినప్పుడే యుండును. ఈ చైతన్య స్వరూపము శ్రీమాత. త్రిగుణాత్మకము కాని ఈ చైతన్యమును శుద్ధ చైతన్యమందురు. శుద్ధ చైతన్యమున ఇచ్ఛ కాని, ఆ ఇచ్ఛను నిర్వర్తించవలసిన జ్ఞానము గాని, తత్సంబంధిత క్రియ గాని ఇంకనూ మేలుకొని ఉండవు. కేవలము చైతన్యమే ఉండును. తానున్నాను అన్న భావన తప్ప మరి ఒక భావన లేని స్థితి అది. ఈ శుద్ధ చైతన్య స్వరూపమే చిన్మయ స్వరూపము. ఈ స్వరూపము సత్యప్రకాశముగా ఉండును. స్వయం ప్రకాశముగా ఉండును. తనకు తానే సహజముగా వెలుగుగా ఉండును. సత్యమే తానుగా ఉన్నాను అను జ్ఞానమే ఈ వెలుగు. అట్టి చేతనయందు సహజమగు ఆనందముండును. సత్, చిత్ అను ప్రకాశముగా మాత్రమే ఉండుట వలన, త్రిగుణముల ఎందు ఇంకనూ చొరబడకుండుట వలన, ఎట్టి కోరిక లేకుండుట వలన పరిపూర్ణమైన ఆనందముండును. కేవలము సత్, చిత్లే ఉన్నప్పుడు కలుగు ఆనందము వర్ణనాతీతము. అది ఏ పరమానందము.
ఈ స్థితిని సచ్చిత్ ఆనంద సచ్చిదానంద అందురు. ఈ సచ్చిదానంద స్థితి శ్రీదేవి సహజ స్థితి. జీవులకది గమ్యము. త్రిగుణములకు ఆవల ఈ చిన్మయ స్థితిని జీవుడు పొందగలడు. త్రిగుణములు కేవలం సంసార బంధమున ఉండును. చిన్మయ స్థితిని పొందినవారు త్రిగుణములలో ప్రవేశించినను బంధింపబడక ఉందురు. వారే ముక్తజీవులు. ఆ పరమేశ్వరి చిత్ స్వరూపిణి. చిద భేదాత్ చిన్మయి. చిత్తుతో భేదము లేక ఉండునది. పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి. నిర్వికారమైన పరబ్రహ్మ యొక్క ఆనందమయ రూపము. జగత్తులోని జీవరాశినందంతటా చిత్కళారూపంలో వెలుగొందుతున్నది. నామరూపాత్మకమైనది ఈ జగత్తు. ఇందులో నామరూపాలే వ్యవహారములు. వీటిలోని చైతన్యము పరమేశ్వరి. ఆ చైతన్యమే లేకపోతే జగత్తు అంతా జడము అయిపోతుంది. అంటే చైతన్యము కనుక లేకపోతే జగత్తంతా లయం అయిపోతుంది. అందుచేత చైతన్య రూపంలో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది కాబట్టే ఆమె చిన్మయి అనబడుతోంది. చతుర్బీజం, చతుర్చిందు, చతుష్కూటం, చతుశ్శశ్రుతం, చతుష్టయమవస్థానాం నిష్కలం చిన్మయం స్మృతం. పరమేశ్వరి యొక్క ఏకాక్షరీ మంత్రంలో రక్త, శుక్ల, మిశ్రమ, సంవిద్ బిందువులు 4. ఈ 4 బీజములు కూట చతుశ్రయము, పాద చతుష్టయము, అవస్థా చతుష్టయముగా చెప్పబడుతున్నాయి. షోడశ కళా ప్రపూర్ణమైన చంద్రమండలాకారమే సచ్చిదానంద రూపము. దాని మీద నిష్కళారూపమే చిన్మయి అనబడుతుంది. ఇది చంద్ర విద్య. ఈ నామజపం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నెమ్మది, ఏకాగ్రత అలవాటు అవుతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకునే వారికి కావలసిన పట్టుదల, పరిజ్ఞానం, శ్రద్ధ ఏర్పడుతుంది. పిల్లలకు మంచి బుద్ధి కలగడానికి ఈ నామమంత్రాన్ని జపించడం మంచిది. అంగవైకల్యం ఉన్నవారికి మనోధైర్యం కలుగుతుంది. పనిలో ఆటంకాలు తొలగడానికి ఈ నామాన్ని పరిహారంగా జపించవచ్చు. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం చిన్మయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిన్మయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 252వ నామం పరమానంద. పరమానంద అనగా బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము అని అర్థము. ఇహలోక ఆనందము, పరలోక ఆనందము అని 2 రకాల ఆనందం ఉంటుంది. ఆ జగన్మాత ఉపాసన ఈ 2 ఆనందాలను ప్రసాదించగలదు. అయితే శాశ్వతమైన ఆనంద స్థితి బ్రహ్మానందం. ఈ అనంత సదాచార సంపన్నులకు, నిష్కాములకు, వేదాధ్యమున బలమైన వారు పొందగలరు. ఇదే మనుషానందం. ఇక్కడ పుణ్యం చేసిన వారు గంధర్వులుగా జన్మిస్తారు. ఈ జన్మలో కూడా అధిక పుణ్యం చేసుకున్న వారు పితృదేవతలుగా జన్మిస్తారు. పితృకార్యాలకు సంబంధించిన పూజ, దాన ఫలితాన్ని వీరే అందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ లోకము కన్నా అధికమైనది అజానజ దేవానందం. దీనికన్నా అధికమైనది కర్మదేవానందం. వైదిక కర్మలు చేసిన వారు కర్మదేవతలు. ఈ కర్మదేవానందానికన్నా అధికమైనది యజ్ఞంలో హవిర్భాగం తీసుకునే 33 మంది దేవతలు. దేవానందానికి అధికం ఇంద్రానందం. దానికన్నా అధికం బృహస్పతి. దానికన్నా అధికం ప్రజాపతి. ఈ ప్రజాపతి ఆనందం కన్నా 100 రెట్లు ఆనందం బ్రహ్మానందం. ఈ పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ఉన్నది. పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఇట్టి స్థితిని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఇదే ఆనంద బ్రహ్మం. చిత్ ప్రకాశ విమర్శ బిందు క్రమంలో జ్ఞానం వ్యక్తమవుతుంది. దీనికి వ్యతిరేక క్రమంలో అంటే విమర్శ ప్రకాశ చిత్ క్రమంలో ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు. ఆ స్థితిలోని అమ్మవారు పరమానంద అవుతుంది. చిన్మయి పరమానంద స్థితులను ఈ క్రింద సూచించిన విధంగా అర్థం. మొదటిది కేంద్రం వద్ద ఉన్న నేను నుండి అంటే ఆత్మ నుండి చిత్ ప్రకాశ విమర్శ మార్గంలో జ్ఞానం వ్యక్తమై అంతా చిన్మయమవుతుందని సూచిస్తుంది. రెండవది చిన్మయీ స్థితి నుండి విమర్శ ప్రకాశ చిత్ మార్గంలో జ్ఞానం కేంద్రం వద్ద ఉన్న నేను అంటే
ఆత్మలోనికి లీనమవుతుంది అని సూచిస్తుంది. ఇక్కడ చిన్మయిని అమ్మవారుగాను, కేంద్రం వద్ద ఉన్న నేను లేదా ఆత్మను అయ్యవారుగాను సమన్వయపరచుకోవాలి. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ అవి అలాంటివని మనం గమనించం అంతే. నిరపేక్షక నిరతిశయానంద రూపము అని ఈ నామానికి అర్థం. ఆనందమునకు పరాకాష్ఠ శ్రీమాత అని అర్థం. ఆనందం పలు విధములు. భౌతికమగు ఆనందము కొంత తృప్తినిచ్చును. ఇంద్రియానందము అంతకు మించిన తృప్తినిచ్చును. మానసిక ఆనందము మరికొంత తృప్తినిచ్చును. అంతకు మించి మిక్కుటమైన తృప్తి విజ్ఞానము ఇచ్చును. విజ్ఞానమున మునిగిన జీవుడే మానసిక ఇంద్రియ భౌతిక ఆనందమును విస్మరించగలడు. ఇచ్చట జీవునకు ఆనందమిచ్చుటకు కారణము విజ్ఞానము, అనగా విజ్ఞానముతో ఉన్నప్పుడు ఆనందము ఉండును. విజ్ఞానమును ఉపాధి ఆనందమున శాశ్వతము కాదు. ఉపాధితో సంబంధము లేక ఎప్పుడునూ ఆనందముగా ఉండుట నిజమగు ఆనందము. ఇట్టి స్థితియందు ఉండుట లేకుండుట ఆనందముపై ఎట్టి ప్రభావము చూపదు. భౌతిక సౌకర్యములున్నను లేకున్నను, ఇంద్రియ సుఖములున్నను లేకున్నను, విజ్ఞాన వీచికలున్నను లేకున్నను ఆనందముగా ఉండుట సాధ్యమా అని తర్కిస్తే సాధ్యమే. తన యందు తానున్నవానికి ఆనందము శాశ్వతముగా ఉండును. పరతత్వముతో ముడిపడి ఉన్నవానికి ఆనందము శాశ్వతముగా ఉండును. అట్టి వారిపై త్రిగుణములు ప్రభావము చూపవు. త్రిగుణముల ప్రభావము వలననే జీవుడు అహంకార స్థితిని పొందును. అహంకారము 3 రకములు: తామసికము, రాజసికము, సాత్వికము. ఈ మూడును వరుసగా ఒకదానికంటే ఒకటి మెరుగైనదే అయినప్పటికీ శాశ్వత ఆనందము నీయవు. సాత్విక అహంకారము కూడా అహంకార స్థితియే కనుక సంస్కరణమునకు లోబడుట జరుగుచుండును. సత్వాతీతము గుణాతీతము అగు స్థితియే శాశ్వతానంద స్థితి. ఆ స్థితి యందు జీవుడు పరముతో పరము సంయోగము చెందినప్పుడు పరమానందమును పొందును. పరమున లయమైనప్పుడు ఉండుటయే ఉండును, కానీ ఆనందించువాడుండడు. పరముతో కూడి ఉండుట వలన పరమానందముండును. శ్రీమాత పారమునందుద్భవించి పరమునందు కలిసియుండును కనుక ఆమె పరమానంద. పరమ ఉత్కృష్ట ఆనందో యస్యాః స్వరూపం సా. ఉత్కృష్టమైన ఆనందము స్వరూపముగా కలది. నిరతిశయ సుఖ స్వరూపము కలది. ఏది అనంతమో అది సుఖము అంటోంది శృతి. ఆనందము 2 రకాలు: ఇహము మరియు పరము. ఇహంలో ఉండే ఆనందము అశాశ్వతము, అనిత్యము. అది అనుభవించినంత వరకే ఉంటుంది. ఆ తరువాత దుఃఖానికి దారితీస్తుంది. పరమానందం ఒక్కటే శాశ్వతమైన ఆనందం. అదే బ్రహ్మానందం. బ్రహ్మానందాన్ని గురించి తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడింది. ఈ ఆనందం శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, నిష్కాముడు అయిన బ్రహ్మవేత్తయే అనుభవించతగ్గది. ఈ 3 గుణాలు లేనివాడికి ఈ ఆనందం లభించదు. ఈ నామస్మరణ నిశ్చలత్వం ప్రసాదిస్తుంది. పరిస్థితులు ప్రభావం ఏదైనా దానికి తట్టుకునే నిశ్చల స్థితిని పొందగల మనోధైర్యాన్ని, నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఏకాగ్రత ధ్యానంలో కుదరడానికి ఈ నామాన్ని అర్థం తెలుసుకొని ధ్యానం చేయాలి. మనసులో అలజడి తగ్గుతుంది. అన్నీ ఉన్నా కొందరికి తృప్తి, ఆనందం ఉండదు. అటువంటి వారికి ఈ నామజపం మనశ్శాంతిని కలిగిస్తుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం పరమానందాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమానందాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 253వ నామం విజ్ఞాన గణరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞాన గణ రూపిణ్యై నమః అని చెప్పాలి. విజ్ఞాన అనగా విజ్ఞానము, గణ అనగా స్థిరత్వము పొందిన, రూపిణి అనగా రూపము కలది అని అర్థము. మూర్తీభవించిన విజ్ఞానమే అమ్మవారు. అంటే విజ్ఞానం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారిది అని అర్థము.
64 కళల గురించి ఇదివరకు వర్ణించుకున్నాము. శ్రీ విద్యాధిదేవత అయిన జగన్మాత సకల విద్యాస్వరూపిణి, అనేక విధములైన విజ్ఞాన గణరూపిణి. చిత్, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, శక్తి, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాతృ, భ్రాంతి, చేతన శక్తి స్వరూపిణి. ఆ తల్లి విశ్వమాత, లీలా విగ్రహధారిణి, లీలా వినోదిని, జ్ఞాన సర్వజ్ఞ, జ్ఞానద, జ్ఞాన విగ్రహ, జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, శాస్త్రమయి, శాస్త్రసార, విజ్ఞాన గణరూపిణి, ప్రజ్ఞాన గణరూపిణి, ఆనంద, పరమానంద, సత్య జ్ఞానానంద రూప, సత్యానంద స్వరూపిణి, బ్రహ్మానంద, ఆనంద కలిక, సచ్చిదానంద రూపిణి, స్వాత్మారామ, భూమారూప, ఆనంద మిథున రూపిణి, రసరస్యా రసజ్ఞ, కులామృత రూపిణి, సరస్వతి, శబ్దాత్మిక, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, తురియజ్యోతి, వాగ్వాదిని, వాగదీశ్వరి, భాషారూప, భారతి, ఆర్య, బ్రాహ్మి, భాషాక్షర, స్వర, వాగ్దేవత, వసిన్యాది స్వరూపిణి. కామ, కామకళ, సూర్యకళ, సోమకళ, ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వ, సర్వతత్వ, సర్వవిద్రావిణి, సర్వకేచరి, సర్వబీజ, సర్వమంత్రమయి, సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వజ్ఞానమయి, సర్వేప్సిత ఫలప్రద, సర్వాతీత, సర్వగ, యోగనిద్ర, పరాపర, పరాకాశ, పరాత్పర, పరమ, నిత్యముక్త, స్వాహ, యజ్ఞకర్త్రి, శృతి, వేద విద్య, వేదజనని, సర్వోపనిషదుద్గుష్ట, నటేశ్వరి, నాదరూప, కావ్యకళ, కళానిధి, కళామాల, కళావతి, విద్య, విద్యా సమస్తాస్తవ దేవి, భేద, బ్రహ్మవిద్య, విశ్వవిద్య, విద్యావిద్య, మహావిద్య, ఆత్మవిద్య, శ్రీ విద్యా స్వరూపిణి, సర్వతంత్ర రూప, కాళరాత్రి, యాకిని, హాకిని, డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, వజ్రిని, హంసవతి, వరద, మంత్రిని, లలితాంబ, ప్రకటయోగిని, త్వరిత, వజ్రేశ్వరి, కురుకుళ్ళ, సాధన విద్యారూపిణి, అణిమ, లగిమ, మహిమ, ఈసత్వ, వసిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తసిద్ధి, సర్వకామ సిద్ధిదాయిని, పురుషార్థ సిద్ధి, ఆనంద, జ్ఞాన, సత్య, సౌందర్య, మాధుర్య, రస, భక్తి, ఐశ్వర్య, మోక్ష, దర్శన విద్య, శైవ దర్శన, శాక్త దర్శన, వైష్ణవ దర్శన, సౌర దర్శన, బౌద్ధ దర్శన, వైదిక దర్శన, యోగనిద్ర, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, యోనిముద్ర, జ్ఞానముద్రారూపిణి, దశముద్రా సమారాధ్యారూపిణి, వాగ్భవకూట, ముఖ, మధ్యకూట, మధ్యభాగ, శక్తికూట, కక్షదోభాగ, మూల మంత్రాత్మికారూపిణి, మాతృకా వర్ణరూపిణి, త్రికుట, అక్షమాల, వర్ణరూపిణి, మంత్రసార, మహామంత్ర, సర్వమంత్రస్వరూపిణి, త్రక్షరి, షడక్షరి, షోడశాక్షరి, దేవతా స్వరూపిణి, యంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, మహాయంత్రరూపిణి, కుండలిని రూపిణి, ఇలా అనేక విద్యల రూపాలలో ఉన్నది ఆ జగన్మాత స్వరూపం. ఆ తల్లి పరిపూర్ణ జ్ఞాన భండారం. ఒక వస్తువును తయారు చేద్దామనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా ఆలోచనలో ఉంటాయి. ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాము. ఉదాహరణ, మట్టితో చేసిన అరటిపండును చూసినప్పుడు అచ్చు అరటిపండులాగా ఉంది అంటాము. అలా అరటిపండులాగా ఉంది అంటున్నప్పుడు ఎలా ఉంటుంది అని మన మనస్సులో మెదిలే అరటిపండు తాలూకు లక్షణాలు ఆ అరటిపండు తాలూకు విజ్ఞానం అవుతుంది. తయారు చేసేవాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తు వివరణ విజ్ఞానం ఘనీభవించి పదార్థమయమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది. సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది. కాబట్టి అమ్మవారు విజ్ఞాన మనరూపిణి,
సమస్త విజ్ఞానము ఘనరూపము చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. చైతన్య రసమే ఘనీభవించిన రూపము కలది శ్రీమాత అని అర్థము. విజ్ఞానమను పదమునకు జీవుడని అర్థమున్నది. జీవుల రూపముగా శ్రీమాత చైతన్యమే ఘనీభవించి ఉందును. రూపమునిచ్చును దామియే. దైవాంశగా దిగివచ్చు జీవునికి తన వెలుగును ప్రసాదించి చైతన్యవంతుని గావించి త్రిగుణముల రూపమున ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల నొసగి పంచతత్వములతో కూడిన శరీరం ఇచ్చి అందు పంచ ప్రాణములను నిలిపి జీవుని ఘన రూపుని చేసి ఆనందము అనుభూతి పరిణామము పొందుటకై నక్షత్ర గ్రహ గోళాది సృష్టిగా ఏర్పడినది శ్రీమాత. ఆమె ఘనరూపమే. సృష్టి జీవుల ఘనరూపము కూడా ఆమెయే. సహజముగా చైతన్య రసస్వరూపిణి అయి ఉండియు జీవుల కొరకు తానే ఘనరూపము దాల్చినది. జీవుల రూపము సృష్టి రూపముగా నిలచింది. జీవుల యందు విజ్ఞానముగా కూడా ఏర్పడి ఉన్నది. కావుననే జీవులు పరిణామము చెందుటకు అవకాశము ఏర్పడినది. విజ్ఞానం చైతన్యమేవ ఘనం సాంద్రం త దేకరసం రూపమస్యాహ. దట్టమైన చైతన్య రూపము కలది. ఈ భూతముల నుండి విజ్ఞానముద్భవించింది అని వేదంలో చెప్పబడింది. కాబట్టి విజ్ఞానగణము అంటే చిదేకర స్వరూపము అని అర్థం చెప్పారు. విజ్ఞానము అంటే జీవుడు అని అర్థం. జీవుడు పరబ్రహ్మయందు అంతర్యామి. కాబట్టి జీవ సమష్ట్యాత్మక రూపము కలది దేవి. అంటే జీవుల యొక్క సమిష్టి రూపమే ఆ దేవి. అందుకే విజ్ఞాన గణరూపిణి అనబడింది. విజ్ఞానము అంటే చైతన్యము. దాని యొక్క అఖండ స్వరూపమే విజ్ఞాన గణరూపము. ఇదం మహద్భూతం అనంతం అపారం ప్రజ్ఞానమేవ. అఖండము అనంతము అయిన మహద్భూతమే ప్రజ్ఞానము అంటోంది శృతి. ఏదైనా ఒక విషయాన్ని గురించి కలిగేది జ్ఞానము. కళలు 64 అని ముందే చెప్పాము. మరి అటువంటి జ్ఞానం అన్ని కళలలోనూ కలిగినట్లయితే పూర్తిగా కలిగిన ఆ పాండిత్యాన్ని విజ్ఞానగణము అంటారు. ప్రపంచంలో ఒకరికి ఉండేదాన్ని విజ్ఞానమని, అందరికీ ఉండే సమిష్టి జ్ఞానాన్ని విజ్ఞానగణమని అంటారు. లోకంలోని సర్వజీవరూపము సర్వ చైతన్య రూపము ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె విజ్ఞాన గణరూపిణి అనబడింది. ఈ మూడింటి యొక్క సమిష్టి రూపమైన దేవి త్రిపుటి యొక్క సమైక్య రూపమే ఆ దేవి అని గతంలో వివరించటం జరిగింది. జ్ఞాత జ్ఞాతృ జ్ఞేయ రూపము ఆ దేవి. మాతృమానమేయములు ఆ దేవియే. ధ్యానము అంటే బుద్ధిని స్థిరము చెయ్యటం. ధ్యానం అనేది 2 విధాలు. ఒకటి సగుణ ధ్యానము, 2 నిర్గుణ ధ్యానము. సగుణ ధ్యానంలో త్రిపుటి అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయాలుంటాయి. కానీ నిర్గుణ ధ్యానంలో అవేవీ ఉండవు. అన్నీ ఒకటే. అందుకే మంత్రము, మంత్రాది దేవత, మంత్రం చేసేవాడు ముగ్గురు ఒకటే. పరదేవత మంత్రము మాదిరిగానే గురు శిష్యులకు కూడా గణేశాది రూపత్వం ఉన్నది అని భాస్కరరాయల వారు తమ వరివస్య రహస్యంలో రాశారు. ఈ నామమంత్ర జపము విద్యార్థులకు కామధేనువు లాంటిది. అందరూ జీవితకాలం విద్యార్థులే. ఏదైనా శిక్షణ తీసుకుంటున్నవారు, మంత్ర సాధన చేస్తున్నవారు, ఉపదేశం పొందినవారు, తాంత్రిక విద్యాభ్యాసం చేస్తున్నవారు, కొత్త ప్రయోగం చేస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య వృత్తిలో ఉన్నవారు, వీరందరూ ఈ నామాన్ని నిత్యం మనసులో జపించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పేరు ప్రతిష్టలు, మంచి అవకాశాలు, ఉపాధిలో ఉన్నత పదవులు లభిస్తుంది. జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి లభిస్తుంది. సరస్వతి కటాక్షం కోసం ఐం బీజంతో సంపుటితం చేసి 1008 సార్లు నామమంత్రం జపించేవారు పండిత జ్ఞానం పొందుతారు. ధ్యాన మంత్రం ఐం విజ్ఞాన గణ రూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాన గణ రూపిణ్యై నమః. ఈ 2 నామాలతో ఏ నామమంత్రంతో అయినా సహస్రనామం సంపుటీకరణ చేయడం ద్వారా త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 254వ నామం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యాన అనగా ధ్యానము యొక్క అంటే ఉపాసన క్రియ. ధ్యాతృ అనగా ఉపాసన చేసే వ్యక్తి. ధ్యేయ అనగా ధ్యాన లక్ష్యము యొక్క. రూప అనగా
సమన్వయ సమైక్య రూపము అంటే దేవతా రూపము. దృశ్యము, దృష్టి, ద్రష్ట మరియు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడింటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అని మహర్షుల వాక్కు. ధారణలో ధారణ చేసేవాడు, ధారణ చేయబడేది అనే రెండు ఉంటాయి. అంటే సగుణము, నిర్గుణము, ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది. వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యం చేకూరినట్లు కాదు. సగుణము స్థితిలో వీటిని విడివిడిగా భావిస్తున్నంత వరకు ధ్యానంలో ముందుకు వెళ్ళలేరు. ఈ రెండు ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి. ఒక పదార్థం వండుతున్నప్పుడు దానికి కావలసిన వస్తువులు అన్నీ విడివిడిగా కనిపిస్తుంది. అదే ఆ పదార్థం వండినప్పుడు మీకు అక్కడ అంతా ఒక్కటైనదిగా కనిపిస్తుంది, కానీ విడివిడిగా కనిపించదు. చూడటంలో అన్నీ లీనమైపోయి రుచిలో కూడా అనుభూతి మాత్రం మిగులుతుంది. అలాగే ధ్యానంలో ధ్యాత, ధ్యేయమును భూతి ఒక్కటే వర్తిస్తుంది. ఆ అనుభూతి అమ్మవారు. ఈ స్థితిలో ధ్యాన ధ్యాతృ ధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం. మంత్రజపం చేస్తున్న వ్యక్తి మంత్రాది దేవత మూడు ఒక్కటిగా చేసే భావనకు చేరుకోవాలి. మొదట మంత్రాన్ని ఏకాగ్రత కోసం జపమాలను వినియోగిస్తారు. అలాగే మంత్రాన్ని గట్టిగా కాకపోయినా పెదవుల కదలికలతో స్మరిస్తారు. ఆ ఉపాసించే దేవత రూపాన్ని ఎదురుగా పూజిస్తారు. ఇక్కడ దేనికదే విడివిడిగా కనిపిస్తుంది. సాధనకు మనస్సు, బుద్ధి, ఏకాగ్రత సాధించాక మంత్రాన్ని నోటితో, శబ్దంతో కాకుండా మనసులో జపం చేయాలి. జప సంఖ్య, జపమాలను ఆ స్థాయిలో ఉపయోగించకూడదు. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ మంత్రాన్ని స్మరించుకుంటూ మంత్రాది దేవతని మనసులో దర్శనం అంటే ఆ రూపాన్ని ఊహించాలి. విగ్రహాన్ని ఎదురుగా చూస్తూ పూజ చేసినట్లు మనసులో ఆ రూపం ప్రతిష్ఠ అవ్వాలి. ఇప్పుడు మంత్రం జపిస్తున్న వ్యక్తి, మంత్రాది దేవత అంతా ఒకటే స్థితిలో ఉన్నారు. ఇదే అసలైన ధ్యానం. ఉపాసన ఈ స్థితిలో మంత్రం త్వరగా సిద్ధించడంతో పాటు ధ్యానంలో ఉన్నత స్థాయికి చేరుకొని మంత్రాది దేవత దర్శనం కూడా కలుగుతుంది. ఇక్కడ ఈ మూడింటి స్వరూప శక్తి అమ్మవారు. ధ్యాన ధ్యాతృ ధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య స్వరూపిణి. ధ్యానము అంటే ఉపాసన, ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయం అంటే ఉపాస్య దేవత. ఈ మూడు తన స్వరూపంగా కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. చింతనము, చింతన గమ్యము, చింతించు జీవుడు అను మూడు రూపములుగా ఉండునది శ్రీదేవి అని అర్థము. చింతన గమ్యము శుద్ధి చైతన్యము. చింతించు జీవుడు జన్మించును. అతని గమ్యము పుట్టిన చోటికి చేరుటయే. దీనినే స్వస్థానమున కేగుట అందురు. సత్యస్వరూపుడగు జీవుడు మేల్కొనడం శ్రీదేవి కారణముగా జరుగును. మేల్కొనడం జీవుడు చింతన, చింతన మరణించును. చింతనము త్రివిధములుగా అవతరణము చెందును. అవియే ఇచ్ఛా జ్ఞాన క్రియలు. వానిననుసరించి జీవుడు మనస్సు, పంచేంద్రియముల ద్వారా పంచతత్వలతో కూడిన సృష్టి యందు ప్రవేశించును. ఇట్లు త్రిగుణములు పంచతత్వములలో కూడిన ఆధారము చేసుకొని జీవుడు బహిరంగము చేరును. ఇట్లు జీవుడు మరలా అంతరంగుడై స్వస్థానము చేరుటకు ధ్యానం అవసరం. తాను పుట్టిన చోటికి చేరుటకే ఈ ధ్యానం. తాను పుట్టిన చోటును గురించి చింతన చేయుటకు అన్ని ధ్యానముల పర్యవసానం. ఈ ధ్యానమునే గాయత్రీ ధ్యాసమనిరి. తానెచ్చట పుట్టినాడు, తన ఉత్పత్తికి మూలమేమి, తానున్నాడన్న భావము కలుగుటకు మూలమేమి, తన భావములకు తాను మూలము, తనకు మూలము, తన మూలమును ధ్యేయముగా ధ్యానము చేయుట నిజమగు గాయత్రీ ధ్యానము. ఇది నిత్య చింతనమైనప్పుడు, నిరంతర చింతనమైనప్పుడు ధ్యాసగా మారును. ఇట్టి ధ్యాసయే ధ్యానము. ధ్యానము చేయుటయందు ధ్యాస కలుగుట స్వస్థనము చేరుటకు ప్రధానము. సాధనయందు ఇది తుదిమెట్టు. అష్టప్రకృతులు అంటే త్రిగుణములు, పంచేంద్రియముల ద్వారా బహిరంగము చేరిన జీవుడు త్రిగుణముల యందు తన్ను తాను బంధించుకొనును. ఇచ్ఛాపూర్ణయే కార్యక్రమములో
లక్షల జన్మలు సాగిపోవుచుండును. ఇచ్చా పూర్ణ కార్యక్రమములో భాగముగా ఇంద్రియాసక్తి, విషయాసక్తి తామరతంపరులుగా పెరిగి అందు జీవుని అగమ్యుని చేయును. గతిలేని జీవుడు చేయునది లేక మూల కారణము కొరకు వెదకును. గతి లేకయే కదా గజేంద్రుడు మూల కారణమును గురించి ప్రార్థన చేసెను. ధ్యానించుటకు కూడా వలసిన ప్రేరణ శ్రీదేవి అనుగ్రహమే. అనుగ్రహము లేనివారు దైవమును గురించి ధ్యానము చేయలేరు, ప్రార్థనలు చెయ్యలేరు. ప్రారబ్ధము విఘ్నములు కలిగించుచుండగా ప్రార్థనలెట్లు జరగగలుగుతాయి? ధ్యానమునకు అనుగ్రహము శ్రీదేవి. ధ్యానము ధ్యేయము శ్రీదేవి అని వివరింపబడినది. ధ్యానించు జీవుడు కూడా శ్రీదేవి నుండి ఏర్పడినవాడే. జీవుడు స్వయంగా చైతన్య స్వరూపుడు, స్వయం ప్రకాశకుడు. అష్టప్రకృతులలోనికి సంసరణము చెందినప్పుడు తనను గురించిన ఎరుక కోల్పోవును. నిజమునకు అతడు కూడా సముద్రమునందు అలవలే శ్రీదేవి అంశ. అల సముద్రమే కదా. అట్లే మహా చైతన్యమగు శ్రీదేవి నుండి ఉద్భవించిన వాడే జీవుడు. శ్రీదేవి సచ్చిత్ స్వరూపిణి, జీవుడు కూడా సచ్చిత్ రూపుడే. ధ్యాన ధ్యాతృ ధ్యేయములే రూపముగా కలిగినటువంటిది. ధ్యానము అంటే ఉపాసన క్రియ, ధ్యాత అంటే ఉపాసకుడు కర్త, ధ్యేయము ఉపాస్య దేవత. ఈ మూడింటి యొక్క సమిష్టి రూపమైన దేవి. త్రిపుటి యొక్క సమైక్య రూపమే ఆ దేవి అని గతంలో వివరించడం జరిగింది. జ్ఞాత జ్ఞాతృ జ్ఞేయ రూపము ఆ దేవి. మాతృమానమేయములు ఆ దేవియే. ఈ నామమంత్రం ధ్యానం చేయడం వల్ల చదువు బాగా వస్తుంది, జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఈ పదం ఉచ్చారణలో కలిగే ప్రకంపనలు మేధస్సుకి శక్తిని పెంచుతుంది. ధ్యాన సాధన చేసేవారికి మనసుపైన ప్రభావం చూపుతుంది. నిత్యం ఈ నామజపం చేసేవారికి వాక్శుద్ధి త్వరగా లభిస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 255వ నామం ధర్మాధర్మ వివర్జిత. ధర్మ అనగా విహిత కర్మలు అంటే విధింపబడిన కర్మలు. అధర్మ అనగా అవిహిత కర్మలు అంటే నిషిద్ధ కర్మలు అనునవి. వివర్జిత అనగా లేనిది అని అర్థము. సాధారణంగా మనం చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా చేశామని, అనుకూలంగా రాకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాము. అలాగే ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని, ఒక్కొక్కసారి చెడ్డ పని చేశామని అనుకుంటాము. మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని, ఇష్టం లేని పని చేస్తే అది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాము. పై 3 సందర్భాలలోనూ జాగ్రత్తగా చేశాము, అజాగ్రత్తగా చేశాము, మంచి పని చేశాము, చెడ్డ పని చేశాము, మంచి ఫలితం, చెడ్డ ఫలితం అనే మాటలు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు, జరగనప్పుడు అనుకునే మాటలు. ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా కూడా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు. చేసిన పనికి ఇలా ఫలితం రావాలని మనం ముందే నిర్ణయించుకోవడం వలన ఇలాంటివి జరుగుతాయి. జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి అజాగ్రత్తగా చేసిన, త్రికరణ శుద్ధిగా చేసిన జరగవలసిన పనే మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది. కానీ జరగకూడని పని మన వల్ల జరగదు, రాకూడని ఫలితం రాదు అని అర్థం చేసుకోవాలి. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగదు అంటే అది జరిగే అవకాశం లేదు. కనుక మనం ఎంత చేసినా ఆ పని పూర్తి కాదు. అదే ఏదైనా పని మన దగ్గర చేయించాలి అని అమ్మవారి సంకల్పం అయితే అది మన ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలుగుతాము. అంటే మనకు ఏది దక్కాలి, ఏది చేయాలి అని ఆమె నిర్ణయిస్తారు. ఇది మంచి పనులకు మాత్రమే. బుద్ధిని ఆశ్రయించిన చెడు గుణము, చెడు కర్మలకు పూర్తిగా మనదే బాధ్యత. అలాగే బుద్ధిని ఆశ్రయించిన మంచి ఆలోచన,
మంచి పనుల వల్ల కలిగే సద్గతికి పుణ్యం కూడా మనకే లభిస్తుంది. ఒక్క నీ కర్తవ్య నిర్వహణలో నీ బాధ్యతలు పూర్తి చేసి ఫలితం భగవంతుడికి విడిచిపెట్టాలి. ఈ మంచి చెడులు, ధర్మాధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావడం, కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి, మన మనోవాంఛితాలను బట్టి, మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి. కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో, ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు. విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో, ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అందుకని మన ఈ ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పనికిరావు, పని చేయవు. అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు, చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద తమ ఆటలు, నిర్ణయాలు సాగవని, అవి అంటే అధర్మాధర్మాలే అమ్మవారిని విడిచేశాయి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవడం ఎక్కువ సబబుగా ఉంటుంది. అలా కాకుండా అమ్మవారే ఆ ధర్మాధర్మాలను విడిచింది అని చెప్పుకుంటే ధర్మంతో పాటు అధర్మం కూడా ఆవిడ వద్ద ఉండి వాటిని విడువవలసిన అవసరం అమ్మవారికి ఏర్పడే పరిస్థితిని కల్పించిన వారమవుతాము. కనుక అటువంటి గుణాలు ఏవీ ఆ తల్లికి వర్తించదు. భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిత్రుజ్య మామేకం శరణం ప్రజ అన్నాడు గీతాచార్యుడు. అంటే విధించిన పని చేయడంలో తీసుకోవలసిన ధర్మాధర్మ నిర్ణయం నాకు వదలి నీకు విధించిన పని నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి అని ఈ శ్లోకపాదాలకు అర్థం. ధర్మాధర్మాలచే విడువబడినది లేదా మన ధర్మాధర్మ నిర్ణయాలు వర్తించనిది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. ధర్మాలను, అధర్మమును వర్ణించినది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి ధర్మమునకు అధర్మమునకు అతీతమైన స్థితి యందున్నది. ధర్మాధర్మములు ఆమెను తాకవు. ధర్మము పుట్టినప్పుడు అధర్మము కూడా పుట్టును. వెలుగు పుట్టినప్పుడు చీకటి కూడా పుట్టును. అట్లే జ్ఞానము పుట్టినప్పుడు అజ్ఞానము కూడా పుట్టును. కుడి ఎడమల రెండునూ గల స్థితి సృష్టి. సృష్టి యందు ధర్మాధర్మములు తప్పవు. సృష్టికతీతమైన వారిని అవి అంటవు. సృష్టికి మూలం ఇచ్ఛ. ఇచ్ఛ లేనిదే తత్సంబంధిత జ్ఞానం లేదు, క్రియ కూడా లేదు. ఇది త్రిగుణములకు అతీతమగు సహజ సమాధి స్థితి. ఇచ్ఛలోనికి ప్రవేశించుట రెండు విధములుగా ఉండును. తన కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు, తమ కొరకు ఇచ్ఛలోనికి ప్రవేశించువారు అధర్మమున పడుదురు. ఇతరుల శ్రేయస్సు కొరకు ఇచ్ఛాప్రవేశము గావించువారు ధర్మమున నిలుతురు. శ్రీమాత నుండి వెలువడు ఇచ్ఛాశక్తి జీవుల శ్రేయస్సు కొరకే వ్యక్తమైనది. అట్లే జీవుల శ్రేయస్సు కొరకే జీవించువారు శ్రీమాత వలె సహజ సమాధి ఎందుందురు. ఇష్టములను పొందుటకు ధర్మమునాచరించువారున్నారు. ఐశ్వర్యమును, గొప్పదనమును కోరి యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించునుండు వారున్నారు. వీరాచరించు ధర్మము ఇష్టమును పొందుటకు, అయిష్టమును తొలగించుకొనుటకు. ఇట్టివారు నిత్యము అయిష్టములను వర్ణించు ప్రయత్నమున ఉందురు. అయిష్టమును నిర్జించుటకు నిత్య ప్రయత్నమున వీరి జీవితము పోరాటము వలె సాగును. పురాణములందు ఇంద్రుని కథలు దీనినే సూచించును. ఇంద్రునికెప్పుడునూ దైత్యుల బాధ మనస్సున ఉండును. అట్లే దైత్యులకు ఇంద్రాది ఆదిత్యులతో శత్రుత్వముండును. వీరు ఒకరినొకరు జయించుకొను పోరాటంలో ఎప్పుడునూ మునిగి తేలుచుందురు. కొంత తడవు మునక, కొంత తడవు తేలుటగా ఉండును. ఈ కారణమున నిత్యము దేవ దానవ యుద్ధము జరుగుచూనే ఉండును. అహంకార పురుషునకు జీవుని యందు కూడా దేవాదానవ యుద్ధము నిత్యము జరుగుచునుండును. సనక సనందనాదులు, నారదుడు, సప్తఋషులు, ప్రజాపతులు ఇత్యాదులకు ఈ ఘర్షణ లేదు. కారణము వారు ధర్మాధర్మములకు అతీతమైన చైతన్యమున నిలబడి ఉందురు. వారందరికీ మిత్రులే. లోక శ్రేయస్సే వారికి ప్రధానము. జీవులందరూ ఉద్ధరింపబడవలనని వారి ప్రేమ భావన. తెలియని వారు తెలిసిన వారిగా తీర్చిదిద్దబడవలెను. తెలిసిన వారు సంయమము చెంది సర్వస్వమును సమన్వయించుకొని సమావర్తనమున నిల్వవలెను. తెలిసిన వారు తెలియని వారిని దూషించినను, ద్వేషించినను తెలియని వారే అగుచున్నారు. దూషించుట, ద్వేషించుట, హింసించుట కారణముగా తెలిసిన వారు కూడా
తెలియని వారితో సమానముగానే ఘర్షణయందు పడి ఉందురు. తెలియక దుస్థితి ఎందుండుట ఒక వంతు, తెలిసి దుస్థితి ఎందుండట లోతైన దుస్థితి. ధర్మాధర్మములచే విడివడుటకు యోగ విద్య ఒక్కటియే మార్గము. ఈ విద్యయే సమభావమున నిలుపును, సమదర్శనము అందించును, సమావర్తనము కలిగించును. యోగేశ్వరి అయిన శ్రీదేవి అట్టి సమదర్శనము కలది. ఆమెకు అందరూ తన సంతానమే. ధృతరాష్ట్రుని దూషించిన సనత్సుజాతునకు ధృతరాష్ట్రునకు జ్ఞానము బోధింపుమని ఆదేశించి అతనిని సరిదిద్దినది. ఇట్టి విశేష ధర్మమే ఈశావాస్య ఉపనిషత్తు బోధించుచున్నది. ధర్మము అధర్మము అని వాడుకలో కూడా చెబుతుంటాము. వాటి నిర్ణయం ఎలా చేయాలి? ఇష్టాన్ని పొందించేది ధర్మము, అయిష్టాన్ని కలిగించేది అధర్మము. ఇది ఒక వ్యక్తికి కాదు, సంఘానికి, లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి. మత్స్యపురాణంలో గొప్పగా ధరించున్నది ధర్మము. ఏది ఇష్టమో ఏది అయిష్టమో కూడా గురువులే చెబుతారు అని చెప్పబడింది. సంవర్త స్మృతిలో దేశే దేశేయ ఆచార పారంపర్య క్రమాగతః ఆమ్నాయైః అనిరుద్ధస్య సధర్మః పరికీర్తితః. ఆయా దేశాలయందు పారంపర్యముగా వచ్చున్నది వేద విరుద్ధము కాని ఆచారమే ధర్మము. యాజ్ఞవల్క్య స్మృతిలో యజ్ఞము, సచ్చీలము, దమము, అహింస, దానము, స్వాధ్యాయము అను కర్మలే పరమధర్మములు. వీటి వల్ల ఆత్మదర్శనం కలుగుతుంది అని చెప్పబడింది. ధర్మము అనేది కేవలం మానవులకే, దేవతలకు ధర్మం లేదు. ఎందుకంటే వారు అశరీరులు, కర్మ చేయలేరు. నిత్యాహృదయమందు ధర్మాధర్మస్వవాచ్యస్య విషామృతమయస్య చ. ధర్మాధర్మములు విషామృతమయాలు. త్రిపురోపనిషత్తులో ననిరోధో నచోత్పత్తి న బంధో నచ సాధకః న ముముక్తుః న వై ముక్తిః ఇత్యేషా పరమార్థతే. లయము లేదు, పుట్టుక లేదు, బంధము లేదు, మోక్షము లేదు. ఇదే పరమార్థం. ఆ దేవి గుణరహితురాలు, ధర్మాధర్మాలు లేనటువంటిది. విద్వాంసులైన పెద్దల చేత చెప్పబడిన ఆచారాలు ధర్మాలు, వాటికి వ్యతిరేకమైనవి అధర్మాలు. మానవుడు వర్ణాశ్రమ ధర్మాలు పాటించేంత వరకు ఈ ధర్మాలను కూడా పాటించాలి. ధర్మాధర్మాలు బంధమోక్షాలు. ధర్మాన్ని ఆచరించే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి, ఉత్తమ జన్మలు ప్రాప్తిస్తాయి. అలాగే అధర్మపరులకు అధోగతులు, నీచ జన్మలు కలుగుతాయి. ఈ ధర్మాధర్మాలు శివశక్తి స్వరూపాలు, అదే ప్రకృతి పురుషులు. కాబట్టి సుగుణారాధకులకే ఈ ధర్మాలు. పరమేశ్వరి నిర్గుణ స్వరూపిణి, ఆమెయే పరబ్రహ్మ స్వరూపం. నిరాకార రూపమే లేని వారికి ధర్మాధర్మాలు ఎలా ఉంటాయి? ఉండవు. పరమేశ్వరికి ధర్మాధర్మాలు లేవు. అందుచేతనే ఆమె ధర్మాధర్మ వివర్జిత అనబడుతోంది. ఈ విధంగా 252వ నామం దగ్గర నుండి 255వ నామం వరకు, అంటే 4 నామాలలో పరమేశ్వరి యొక్క జ్ఞేయ రూపం వివరించారు. ఈ నామజపం వల్ల మంచి చెడు ఆలోచించే వివేకం పెరుగుతుంది, చెడు సావాసం దూరం అవుతుంది. నిరంతరం ఈ నామమంత్రం ధ్యానించే వారికి చెడు ఆలోచనలు, కంగారు, భయం తగ్గుతుంది. మాట తడబాటు లేకుండా స్పష్టంగా ఏదైనా చెప్పగలుగుతారు. మంచి ఆలోచనతో మంచి పనుల వైపు మనస్సు ఆలోచిస్తుంది. ఎక్కువ దురలవాట్లు ఉన్నవారు మారాలి అని కోరుకుని హ్రీం బీజంతో ఈ నామాన్ని సంపుటితం చేసి దీపం పెట్టి 108 సార్లు స్మరించుకుంటూ ఉంటే వారిలో మార్పు వస్తుంది. హ్రీం ధర్మాధర్మ వివర్జితాయై నమః. పిల్లలకు ఈ నామమంత్రం మంచి చెడు ఆలోచించే వివేకాన్ని చిన్నతనం నుండి కలుగుతుంది. పిల్లలకు ఈ నామమంత్రం ఇచ్చేటప్పుడు ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః అని జపించాలి. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ధర్మాధర్మ వివర్జితాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధర్మాధర్మ వివర్జితాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 256వ నామం విశ్వరూప. విశ్వ అనగా విశ్వము యొక్క, రూప అనగా రూపమైనది అని అర్థము. తారక గ్రహ ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం. ఇవన్నీ బాహ్యంగా మనకు కనపడే బ్రహ్మాండానికి సంబంధించినవి.
ఇవన్నీ సూక్ష్మరూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాల్లో కూడా ఉంటాయి. ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది. ఈ విశ్వమే అమ్మవారి రూపం. రెంటికి భేదం లేదు. అమ్మవారిని చూడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. సాధారణంగా 3 రకాల అవస్థలలో జీవుడుంటాడు. 1 జాగ్రత్తవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్నావస్థ. జాగ్రత్తవస్థ అంటే మెలకువగా ఉన్నప్పటి స్థితి. స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి. సుషుప్నావస్థ అంటే నిద్రలో ఉన్నప్పటి స్థితి. ఈ 3 స్థితులను సూచించే అమ్మవారి నామాలను, ఈ స్థితుల అభిమాన జీవులను సూచించడానికి సంకేతించే అమ్మవారి నామాలను ఈ నామం నుండి వివరించడం జరుగుతుంది. విశ్వంలో మెలకువ స్థితిలో ఉండే జీవుని సూచించడానికి వాడే అమ్మవారి నామమే విశ్వరూప. అటువంటి తల్లి విశ్వంలో ఎలా వ్యాపించి ఉందో చూద్దాం. సత్యలోకం, శిరస్సు, సూర్యచంద్రులు, నేత్రాలు, దిక్కులు, చెవులు, వాక్కు, వేదాలు, వాయువు, ప్రాణం. విశ్వం, హృదయం, పృథ్వీ, జగనం, ఆకాశం, నాభి, జ్యోతిశ్చక్రం, వక్షస్థలం, మహర్లోకం, కంఠం, జనోలోకం, ముఖం, తపోలోకం, నుదురు, ఇంద్రాదులు, బాహువులు, శబ్దం, శ్రోత్రేంద్రియం, అశ్వనీ కుమారులు, ముక్కోళ్ళు, గంధం, గ్రానేంద్రియం, అగ్ని, నోరు, రేబవళ్ళు, కనురెప్పలు, బ్రహ్మస్థానం, కనుబొమ్మలు, నీరు, దౌడ, రసం, నాలుక, ఎముడు, దంష్ట్ర, స్నే, దంతాలు, మాయ, హాసం, పై పెదవి, లజ్జ, క్రింది పెదవి, లోభం, సముద్రాలు, కుక్ష, పర్వతాలు, ఎముకలు, వృక్షాలు, కేశకపం, నదులు, నాడులు, సర్గం, క్రీగంటి చూపు, ధర్మ మార్గం, పృష్టం, ప్రజాపతి, నేంద్రం, కౌమార, యవ్వన, జరావస్థలు, గతులు, మేఘాలు, రోమాలు, సంధ్యలు, పనవాలు, చంద్రుడు, మనస్సు, హరి, విజ్ఞానం, అల్వాది జాతులు, శ్రోణితలం, అతలాది, అధోలోకాలు, కటి మొదలు పాదపర్యంతం కల అవయవాలు కాగా 1000 తలలతో, 1000 కనులతో, 1000 కాళ్లతో, 1,000,000 సూర్యుల కాంతితో, 1,000,000 విద్యుత్తుల మెరుపుతో ప్రకాశిస్తుంటుంది ఆ తల్లి. ఇవి కాక పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్రకృతి స్వరూపిణి, పంచభూతాలు, తిథులు నిత్యదేవతలు, లోకాలు, అన్ని రూపాలు ఆ తల్లి. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమయం. ఆత్మ కూడా పరబ్రహ్మ స్వరూపం. విశ్వానికి, పరమేశ్వరికి భేదం లేదు. విశ్వ విరాట్ స్వరూపమే అమ్మవారు. శ్రీ లలితా స్తోత్రంలోని విశ్వరూపా జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, సుప్తా ప్రాజ్ఞాత్మిక, తుర్యా సర్వావస్థ వివర్జిత అను శ్లోకం చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకంలోని నామాలకు అర్థం వివరించిన తరువాత విశిష్టమైన అర్థం చివరకు చెప్పబడుతుంది. విశ్వము యొక్క రూపము కలది శ్రీమాత అని అర్థం. శ్రీమాత రూపమే విశ్వము. ఈ రూపము స్థూలము, సూక్ష్మము కూడా. ఆమె నుండి వెలువడు వెలుగు నుండి సూక్ష్మము, స్థూలముగా రూపమేర్పడును. విశ్వరూపము ఆమె రూపము కంటే వేరు కాదు. రూపములు వచ్చిపోవుచుండును. వానికి వృద్ధి ఉన్నది, క్షయమున్నది. ఇన్ని రూపములు వచ్చిపోవుటకు మూలమగు శ్రీమాత రూపము కల్పాంతము వరకు వృద్ధి క్షయములు లేనిది. ఈ రూపము 16 కళలు కలిగి ఉండటచే శ్రీమాతను షోడశి అని కూడా కీర్తింతురు. ఇది శ్రీమాత సచ్చిదానంద రూపము. ఈ 16 కళలు గల సచ్చిదానంద రూపమును సాదా అని పిలుతురు. ఈ సదారూపమును చూచుటకే యోగులు, సిద్ధులు, ఋషులు, భక్తులు తపన చెందుచుందురు. గురుముఖమున శ్రీవిద్యను గ్రహించి ఉపాసన చేయుచు తదనుగుణమైన దీక్ష వహించు వారికి ఈ రూపదర్శనము జరుగగలదు. ఈ సచ్చిదానంద రూపమునే సృష్టియందు దైవమందురు. ఈ రూపము స్త్రీరూపము కాదు, పురుషరూపము కాదు. స్త్రీరూపముగా చూచువారికి స్త్రీరూపముగా గోచరించును. లింగ భేదము లేని రూపమిది.
శ్రీ మహావిష్ణువు, శ్రీలలిత, శ్రీకృష్ణుడు అనుచు భక్తులారాధించు రూపమిదియే. విశ్వరూప అని శ్రీమాతను, విశ్వరూపుడు అని శ్రీ మహావిష్ణువును సంబోధింతురు. లింగభేదము సృష్టి అవరోహణ క్రమములో 4వ స్థితియందు కలుగుచున్నది. అంతకు ముందు స్థితులలో లింగభేదము లేదు. ఉన్నతమైన యోగీశ్వరులు స్త్రీ పురుష భావములను సమన్వయించుకొని ఉందురు. అట్టి వారి రూపములు స్త్రీలకు పురుషుని వలె ఆకర్షణీయముగా ఉండును. భూమిపై అట్టి రూపముతో సంచరించువాడు శ్రీకృష్ణుడు. జగద్గురువగు మైత్రేయ మహర్షి కూడా శ్రీకృష్ణ అనుగ్రహమున ఇట్టి రూపమునే ధరించి ఉన్నాడు. శ్రీమాత విశ్వరూపమును ధ్యానించు విధానమే విష్ణు ఉపాసన అందురు. స్థూల సూక్ష్మ సకల సృష్టి రూపములను శ్రీదేవి రూపములాగా భావించుట ఈ ఉపాసనా మార్గము. జీవులు కూడా స్వయంగా వెలుగు రూపము కలవారే. వారికిని వారి వెలుగు రూపము నుండి స్థూల రూపములేర్పడుచుండును. స్థూల రూపములు క్షరములు, అవి వచ్చిపోవుచుండును. వెలుగు రూపము కల్పాంతము వరకు శాశ్వతము. జీవుల అస్తిత్వము సచ్చితుల అస్తిత్వమే కనుక వారి దివ్య రూపమును వారి యందు అంగుష్ట మాత్ర రూపమున దర్శించుట కూడా యోగ విద్య యందు ఉపదేశించబడినది. ఈ మార్గమున దైవమున చేరు విధానముండును. ఈ కారణముగానే రూపధ్యానము కూడా విశిష్ట మార్గముగా తెలుపబడినది. సృష్టి ఏ రకంగా జరిగిందో ముందు చూద్దాం. సృష్టి క్రమంలో ముందుగా ఆవిర్భవించింది తమస్సు. ఆ తరువాత మహాసృష్టి జరిగింది. ఆ తరువాతనే అహంకారం వచ్చింది. దాని నుండి పంచతన్మాత్రలు వచ్చినాయి. అవే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇవి సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటిలో 5 జ్ఞానశక్తులు, 5 క్రియాశక్తులు ఉన్నాయి. వీటిలో ఉన్న జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలను ఏర్పరుస్తున్నాయి. అవి శబ్దము చెవి, స్పర్శ చర్మము, రూపము కన్ను, రసము నాలుక, గంధము నాసిక. సమిష్టిగా అంతఃకరణ ఏర్పడుతున్నది. ఆ తరువాత క్రియాశక్తుల వల్ల కర్మేంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇవి సమిష్టిగా ప్రాణాలను పుట్టిస్తున్నాయి. తన్మాత్రలు పంచభూతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు, కారణ ఉపాధులతో కూడిన చైతన్యము క్రమంగా విశ్వ తైజస ప్రాజ్ఞ అనబడుతున్నది. వాటితో కూడిన సమిష్టితత్వము వైశ్వానర హిరణ్యగర్భ ఈశ్వరులవుతున్నారు. అంతఃకరణకు కారణమైన పరమాత్మే హిరణ్యగర్భుడు. ప్రాణాకారంతో కూడినవాడు సూతాత్మ. వేరుగాని విడిపోనటువంటి ఈ 2 కారణాలను అనుసరించి కూడినటువంటి వాడు అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ 3 అంటే పరమాత్మ, సూత్రాత్మ, అంతరాత్మలే బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వ్యష్టిగా విశ్వ తైజస ప్రాజ్ఞులకు, సమిష్టిగా వైశ్వానర హిరణ్యగర్భ సూత్రాత్మతలకు భేదము ఉపనిషత్తులను అనుసరించి చెప్పబడింది. ఉపనిషన్మతములో జీవాత్మ, పరమాత్మలకు ప్రత్యేకంగా 5 విభాగాలు ఏర్పడుతున్నాయి. అవి సృష్టి, స్థితి, లయ, జీవాత్మ, పరమాత్మలు. కొంతమంది ఈ జగత్తుకు 3 కారణాలు అంటారు. అవే సృష్టి, స్థితి, లయాలు. వీరిద్దరికీ తేడా లేదు. ఎందుచేతనంటే స్థూల కారణాలు 3 కాగా సూక్ష్మ కారణాలు 5. వీటన్నింటినీ మాండూక్యోపనిషత్తులో వివరించారు. సర్వం హేతద్ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సోయమాత్మా చతుష్పాత్. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమయమే. ఆత్మ కూడా పరబ్రహ్మమే. ఆత్మకు 4 పాదాలున్నాయి. జాగరిత స్థానో బహి ప్రజ్ఞ, సప్తాంగ వికోన వింశతి, ముఖ స్థూల బుగ్ వైశ్వానర ప్రథమ పాద. విశ్వములోని జీవులన్నిటి స్వరూపుడు అయినవాడు వైశ్వానరుడు. జాగ్రత్తవస్థ ఇతని సంచార స్థానం. అలాగే 2వ వాడు తైజసుడు. స్వప్నమే ఇతని సంచార స్థానం. 3వ వాడు ప్రాజ్ఞుడు. సుషుప్తి అవస్థ ఇతని సంచార స్థానము. ఈ రకంగా ఉపనిషత్తు చెబుతుంది. సుషుప్తిలో ప్రాజ్ఞుడికి బ్రహ్మభావం కలుగుతుంది. చాంద్యోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తిని గురించి వివరిస్తాడు. కుమారా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ స్థితిలో జీవుడు పరమసత్తను పొందుతాడు. అంటే తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను పొందుతాడు. కాబట్టి
అతని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు. అద్దంలో చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది, కానీ అద్దం తీయగానే అది మాయమైపోతుంది. మన నిజరూపం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా సుషుప్తావస్థలో మనస్సు, ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అప్పుడు మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబం లాంటి జీవభావం పోయి ఆత్మభావం మిగులుతుంది. ఆ స్థితిలో ఆత్మను స్వపితి అంటారు. తన ఆత్మ తనలోనే ఉన్నాడని, నిద్రిస్తున్నాడని అంటారు. ఇంద్రియాలన్నీ అలసట చెంది ఒక్కొక్కటి మనసులో లీనమైపోతాయి. మనసు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్థలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనసు యొక్క అలసటను తీరుస్తుంది. మనసుకు బంధన స్థానమైన ప్రాణమే పరదేవత. బృహదారణ్యోపనిషత్తులో అజాతశత్రువు అనే రాజు బాలాకి అనే బ్రాహ్మణ బాలుడికి సుషుప్తి గురించి వివరిస్తాడు. సుషుప్తిలోకి జీవికి బ్రహ్మభావం కలుగుతుంది. అప్పుడు అతన్ని ప్రాజ్ఞుడు అంటారు. కానీ జీవుడు అవిద్యతో కలిసి ఉంటాడు. అందుచేత అతడు పరమాత్మ కాడు. అందుకని సుషుప్తి పొందిన జీవుణ్ణి కారణ శరీరమని, తురియావస్థ పొందిన జీవుణ్ణి మహాకారణ శరీరము అని అంటారు. తురియావస్థ పైన ఉండేది తురియాతీతము. ఇది 5వ అవస్థ. ఈ స్థితిలో జీవి శివతుల్యుడు అవుతాడు. ముండకోపనిషత్తులో నిరంజనుడు అంతకన్నా పరమసామ్యము పొందుతాడు అని చెబుతుంది. పరమసామ్యము అంటే ఐక్యము. ఈ స్థితిలో పూర్ణ జీవత్వము, పూర్ణ శివత్వాలు వేరుగా లేవు. 5 విధాలైన జీవోపాధులు పంచకోశాలుగా వ్యవహరించబడుతున్నాయి. పరమాత్మకు తిరోధానము, అనుగ్రహము అనబడే బంధమోక్షాలు ఉపాధులు కావటం చేత బహిరున్మేషుడు అంటే ప్రత్యక్షం అయ్యేవాడు శివుడు అవుతున్నాడు. సదాశివుడు నిమేషాంతుడు అంటే కొంత ప్రత్యక్షము, కొంత అప్రత్యక్షము. కాబట్టి తిరోధాన, అనుగ్రహముల స్థితులు రుద్రుని కన్నా వేరైనవి. విశ్వ అంటే జాగ్రత్తావస్థ. స్థూల రూపము కల, చైతన్యము కల జీవులు, ఆ జీవుల సమిష్టి రూపమే వైశ్వానరుడు. పరమేశ్వరి ధర్మాధర్మ వివర్జిత అని చెప్పబడింది. కాబట్టి జగత్తుకు దేవికి భేదం లేదు. అందుచేత పరమేశ్వరి రూపము విశ్వరూపము అవుతున్నది. ఈ విశ్వానికి ఆధారము ఆ దేవి. అందుచేత ధర్మభూతమైన ఇంకొక శరీరము ఆమెకు లేదు. విష్ణు పురాణంలో అరటి చెట్టు ఆకుల కన్నా వేరుగా కనిపించినట్లుగానే ఓ పరమేశ్వరి, ఈ విశ్వమంతా నీయందే ఉన్నది. విశ్వము నీకన్నా వేరైనది కాదు అని చెప్పబడింది. దేవీ భాగవతంలో ఆ పరమేశ్వరి శ్రీ మహావిష్ణువుతో ఈ సమస్తము నేనే, నాకన్నా సనాతనమైనది వేరే లేదు అంటుంది. ఆ పరమేశ్వరి 16 కళల స్వరూపము. దర్శ నుండి పూర్ణిమ వరకు 15 కళలు కాగా 16వ కళ సచ్చిదానంద రూపిణి అయి ఉన్నది. తిథులే నిత్యాదేవతలు, నిత్యలే కళలు. ఈ నిత్యాదేవతలను 15వ నామం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాలో వివరించడం జరిగింది. ఈ 15 తిథుల స్వరూపమే శ్రీవిద్య. 16వ కళయే మహాత్రిపుర సుందరి. ఈ రకంగా తిథులే పంచదశి మంత్రము అని చెప్పటం వల్ల తిథులు పంచదశి మంత్రము, చంద్రమండలము, ఆ పరమేశ్వరి అంతా ఒకటే అవుతున్నారు. అందుకే ఆమె విశ్వరూప. పంచదశి మహామంత్రము 3 ఖండములు గల మంత్రము. మొదటి ఖండంలో 5, రెండవ ఖండంలో 6, మూడవ ఖండంలో 4 బీజాక్షరాలుంటాయి. తిథులను కూడా 3 భాగాలుగా చేయటం జరిగింది. మొదటి భాగంలో 5, రెండవ భాగంలో దశమి, ఏకాదశి రెండూ ఒకటిగానే పరిగణిస్తారు. కాబట్టి 6. మూడవ భాగంలో ద్వాదశి నుంచి 4 తిథులుంటాయి. అయితే 3 ఖండాలలోనూ 5 చొప్పున 15 తిథులు ఉంటాయి. ఈ తిథులే పంచదశి మంత్రంలోని బీజాక్షరాలు. శుక్లపక్షపు 4వ నాటి రాత్రి పేరు విశ్వరూప. ఇది వాగ్భావ కూటమిలోని 4వ అక్షరం. పరమేశ్వరిని విశ్వరూప అనటం ఈ రాత్రి పేరున చెప్పటం కాక వేరు కాదు. విశ్వమంతా ఆమెలో నిండి ఉన్నది కాబట్టే విశ్వరూప అనబడింది. విశ్వరూపం అనేది కృష్ణపక్షంలో పంచమ తిథి పగటి పేరు. అంటే తిథుల స్వరూపం కలది ఆ దేవి. ఈ రకంగా కృష్ణపక్షంలో పగటి తిథులు, రాత్రి తిథులు కూడా ఆ దేవతా స్వరూపమే. శుక్లపక్ష రాత్రులందు మాత్రమే కుండలినీ ప్రబోధం జరుగుతుంది. శుక్లపక్ష తిథులన్నీ పరమేశ్వరి స్వరూపమే.
తిథులు కాలమానము అంతా పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆ దేవిని విశ్వరూప అన్నారు. విశ్వము అంటే ప్రపంచం. పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉన్నది కాబట్టి విశ్వరూప అనబడుతుంది. బ్రహ్మాండము విరాట్ రూపము, పిండాండము జీవుని శరీరము. ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. ఇక్కడ విశ్వరూప అంటే పరమేశ్వరికి ఈ జగత్తుకు భేదం లేదని భావము. ఈ కారణాల చేత పరమేశ్వరి విశ్వరూప అనబడుతుంది. ఈ నామస్మరణ చేసే వాళ్ళకి ఇంటా బయట గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. చేస్తున్న పనిలో అభివృద్ధి కలుగుతుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వివాహ సంబంధాలు చూస్తున్న వారు ఈ నామస్మరణ చేస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు ఈ శ్లోకం పూర్తిగా లలితానామంతో సంపుటితం చేయాలి. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా లలితా సహస్రనామం మొత్తం సంపుటితం చేయాలి. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం విశ్వరూపాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వరూపాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 257వ నామం స్వపంతి. స్వపంతి అనగా స్వప్నావస్థను సూచించున్నది అని అర్థము. నిద్రావస్థలోని స్థితి. ఈ స్థితిలో మనస్సు కలలు కంటుంది. ఆ కళకి ఈ స్థూల దేహానికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ మనసు ఎక్కువగా ఏది ఆలోచిస్తూ ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞాపకాలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. స్వప్నావస్థలో పూర్వజన్మకి సంబంధించిన జ్ఞాపకాలను కానీ, ఆ రోజుల్లో ఎక్కువగా సందర్శించిన క్షేత్రాలు కానీ అటువంటివి కూడా ఈ జన్మలో గత జన్మ జ్ఞాపకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం అనేది ఉండదు. ఈ వచ్చే కలలు కూడా వెక్కువ సమయంలో వచ్చే కలలు కొన్ని ఫలిస్తాయి అంటారు. దానికి కారణం ఏమంటే ఆ సమయంలో దేవతార్చన జరిగే సమయంలో దేవతాకాలం అంటారు. ఆ సమయంలో వచ్చే కలలు నెరవేరుతాయి అనేది నమ్మకం. అనారోగ్యంతో ఉండేవారికి, అధికంగా ఆందోళనతో ఉన్న సమయంలో వచ్చే కల కానీ పగటిపూట వచ్చే కలలకు ఎటువంటి ఫలితం ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ మనస్సు నిశ్చలంగా ఏకాగ్రతతో సాధనలో ధ్యానంలో నిర్మలమైన మనస్సు కలిగిన వ్యక్తి వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి తెలుసుకోవాలి అనుకుంటే స్వప్నంలో వారికి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని కానీ పుణ్యక్షేత్రాన్ని కానీ దేవతా రూపాలను స్వప్నంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారిని స్వప్న సిద్ధులు అంటారు. మంత్రోపదేశం పొందడానికి గురువు లభించడం అనేది చాలా కష్టం. గురువుని పొందాలి, మంత్రోపదేశం కావాలి అన్న తపన ఉన్నవారు గురు మంత్రాన్ని జపం చేసి పురశ్చరణ కూడా చేసుకొని మంత్రంతో అనుగ్రహాన్ని పొందగలిగితే వారికి స్వప్నంలో ఉపదేశం చేస్తారు. ఇలా స్వప్నంలో మంత్రోపదేశం పొందడాన్ని కూడా గురోపదేశంగా శాస్త్రం సమ్మతించింది. స్వప్నానికి విలువ ఉండదు అని చేసే వాదనలు అసలు తప్పు. ఎందుకనగా రావణుడి గురించి త్రిజట కన్న కళ రామాయణంలో చెప్పుకుంటున్నాము. ఉషా పరిణయం గురించి తెలుసుకున్నప్పుడు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చిన వ్యక్తిని లలితాదేవి ఉపాసన చేయడం వల్ల వివాహమాడింది అని మనం తెలుసుకున్నాం. అనగా కలలు నిజం కావచ్చు అని ఇటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పసితనంతోనో లేకపోతే వృద్ధాప్యంలో మానసిక స్థితి, మనసు నిలకడగా ఏకాగ్రత కుదరని వాళ్ళు, ఆధ్యాత్మిక సాధన లేని వాళ్ళు, అసత్యము ఆడువాళ్ళు ఊహించుకునే కలలు వీటికి ఫలితం ఉండదు. నిత్యం దైవ నామస్మరణతో ఉండేవాళ్ళు, దేవీ ఉపాసకులు, నిత్య ఆధ్యాత్మిక చేసేవారికి స్వప్నంలో సూచనలు లభిస్తుంటుంది. కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పని చెయ్యకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ
కలలుగంటున్న జీవి మనస్సుతోనే చెయ్యబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వాప్నిక లోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు. స్వప్నావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని నిత్యం జపం ధ్యానం కానీ చేసే వాళ్ళకి ఏదైనా సాధించాలి అనే స్వప్న ఏదైతే ఉందో అది నెరవేర్చుకునే శక్తి కలుగుతుంది. తరచుగా ఏదైనా దుస్వప్నాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ నిద్రలో భయపడటం, నిద్రలో నడిచే వ్యాధి ఉన్న వాళ్ళకి, మంచి నిద్ర సమయంలో ఏదైనా గాలి తాకినట్టు భయాందోళనకు గురి అవుతున్న వాళ్ళకి, నిద్రలో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ నామమంత్రాన్ని నిరంతరం ఉదయం సాయంత్రం 2 వేళలో జపం చేయడం వల్ల వాళ్ళకి అటువంటివి స్వప్నాలు రావడం ఆగిపోతుంది. ఈ నామమంత్రాన్ని 21 సార్లు జపం చేసి తల్లి తండ్రి గాని పిల్లలకి విభూతి, సింధూరం, అమ్మవారి కుంకుమ ఏదైనా నుదుటిన పెడితే పిల్లలు నిద్రలో భయపడటం తగ్గిపోతుంది. హాయిగా నిద్రపోతారు. చాలామందికి నిద్రలేమి అనేది ఒక సమస్య. త్వరగా నిద్ర పట్టకపోవడం, రాత్రిళ్ళు నిద్ర రాకపోవడం అనే సమస్య తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్ర కలుగుతుంది. ఈ నామంతో ధ్యానం చేయడం అనేది మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేలుకొని ఉండునది, మేలు కొలుపునది, మెలకువగా జీవుల ఎందుండునది శ్రీమాత అని అర్థం. ప్రళయముననున్న సృష్టియందు మొట్టమొదటగా మేల్కొనున్నది శ్రీమాత. నిద్ర వంటి స్థితి నుండి మేలుకాంచుటయే సృష్టి కారణము. అది నిద్ర వంటి స్థితియే కాని నిద్ర కాదు. తనకు తానుగా మేల్కొనును. మేల్కొనిన దగ్గర నుండి కదలిక ప్రారంభమగును. శ్రీమాత కదలిక వలననే కదులుచున్న సృష్టి ఏర్పడును. కదలిక ఉన్నంతకాలము సృష్టి ఉండును. కదలిక అను పదము నుండే జగత్తు అను పదం పుట్టినది. జగత్తు అనగా జనించుట, గమనమును పొందుట, స్థిరముగా ఉన్నట్లు గోచరించుట. ఇట్టి సృష్టి జననము, గమనము, స్థిరత్వము జరిగేవి శ్రీమాత మేల్కొని ఉండుట వలననే. ఆమె మేల్కొనుటయే సృష్టికి కూడా మేలుకొలుపు. జీవులు నిద్ర నుండి మేల్కొనుట కూడా శ్రీమాత అనుగ్రహముననే జరుగును. అనుగ్రహహీనులు మేలుకొనలేక మత్తుగా పడి ఉందురు. నిద్రాసక్తులందరూ శ్రీమాత అనుగ్రహమును అంతంత మాత్రముగా పొందువారే. అనుగ్రహము కలవారు నిద్ర నుండి ఉత్సాహంతో మేల్కొనెదరు. వారి ముఖములు కూడా పాత సమయమున తేజోవంతములై ఉండును. అనుగ్రహహీనులు ముఖములు ప్రాతకాలమున బరువుగా ఉండును. నిద్ర నుండి ఉత్సాహంగా వేకువజామునే మేల్కొనుట యందు ఆసక్తి కలవారు శ్రీమాతను మిక్కుటముగా ప్రార్థించవలెను. నిద్ర నుండి మేల్కొనుట ఒక ఎత్తు, అజ్ఞానము నుండి మేల్కొనుట మరి ఒక ఎత్తు. అజ్ఞానము నుండి జ్ఞానములోనికి మేల్కొనుటకు కూడా శ్రీమాత అనుగ్రహము ఆవశ్యకమై ఉన్నది. కేవలం నిద్ర నుండి మేల్కొని ఇంకనూ జ్ఞానమున మేల్కొనని జీవులందరూ స్వప్న జీవనమునే జీవించుచుందురు. ఇట్టి స్వప్నము నుండి కూడా మేల్కొనుట జరిగినప్పుడు నిజమగు జాగృతి ఎందున్నట్లు. ఇట్టి జాగృతిని ప్రసాదించున్నది శ్రీమాతయే. ఎన్ని విధములుగా చూచినను శ్రీమాత అనుగ్రహమే జాగరణ స్థితి కలిగించును. కావున ఆమె జాగరిణి అని కీర్తింపబడుచున్నది. జాగ్రత్తవస్థ అందరికీ ప్రసిద్ధమైనది, సర్వేంద్రియ గోచరమైనది. ప్రబోధాత్మకమైన సర్వేంద్రియ జ్ఞానము కల విశ్వుడు అనే జీవుని అవస్థ జాగరము. అటువంటి జాగ్రత్తావస్థ కలది ఆ పరమేశ్వరి. జాగ్రత్తవస్థలో స్థూల శరీరాభిమాని అయిన దేవి విశ్వుని రూపంలో ఉంటుంది. అందుచేత జాగరణి అనబడుతుంది. మాండూక్యోపనిషత్తులో సోయమాత్మా చతుష్పాద్, ఆత్మకు 4 పాదాలు ఉన్నాయి. అందులో మొదటిది జాగరిత స్థానో బహి ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల బుగ్ వైశ్వానరో ప్రథమ పాద. ఆత్మ యొక్క మొదటి పాదం వైశ్వానరుడు. ఇతడు విశ్వంలోని నరులందరికీ ప్రతినిధి. స్థూల శరీరమున్న వారందరికీ ప్రతినిధి. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారం. జీవి ఈ శరీరంతోనే సుఖదుఖాలు అనుభవిస్తాడు. గృహస్థుకు గృహంలాగా జీవికి దేహం ఆధారమై ఉన్నది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రత్తవస్థ ఇతని సంచార స్థానము. ఆ రూపంలో ఉన్నది కాబట్టే పరమేశ్వరి జాగరిణి అనబడుతోంది.
ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం స్వపంథ్యై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వపంథ్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 259వ నామం తైజసాత్మిక. తైజసాత్మిక అనగా తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి అని అర్థము. స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మ లోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వలన ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది. తైజసుడు అంటే స్వప్నద్రష్ట అనబడే స్వప్న స్థితి అమ్మవారు. దీనికి వివరణ ఉపనిషత్తుల నుండి క్లుప్తంగా సూక్ష్మ శరీరం, పంచప్రాణాలు, పంచకర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధితో కలిసి 17 తత్వములతో కలిసి లింగ శరీరము, సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. వేదాంత పంచదశి. స్థూల శరీరం పంచీకృత మహాభూతాలచే ఏర్పడగా సూక్ష్మ శరీరం అపంచీకృత భూతములతో ఏర్పడుతోంది. అంటే సూక్ష్మ భూత తన్మాత్రలతో ఏర్పడుతోంది. కొన్ని చోట్ల దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణంతో కలిసి 21 తత్వాలతో సూక్ష్మ శరీరం ఏర్పడుతున్నట్లుగా చెబుతారు. వివేక చూడామణిలో ఆదిశంకరులు 1 జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు, 3 ప్రాణపంచకము, 4 పంచభూతాలు, 5 అంతఃకరణ చతుష్టయము, 6 అవిద్య, 7 కామము, 8 కర్మ, ఈ 8 తత్వాలు కలిసి సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయంటారు. సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి లోపల ఉంటుంది, కంటికి కనిపించదు. శరీరం ఏర్పడటంలో ముందుగా కారణ శరీరము, పిదప సూక్ష్మ శరీరము, ఆ తర్వాత స్థూల శరీరము ఏర్పడతాయి. ఒకదానికొకటి లోపలగా స్థూల శరీరంలో సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరంలో కారణ శరీరము ఉంటాయి. ప్రాణమే పంచప్రాణాలుగా సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేస్తుంది. తైజసుడు దీని అభిమాని. స్వప్నావస్థలో వ్యక్తమవుతుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచెయ్యవు. ఈ స్వప్నావస్థలో తైజసుడు 17 తత్వాలతోనూ అనేక క్రియలను జరుపుతుంటాడు. జాగ్రత్తలో చూసినది, చూడనిది, విన్నవి, విననివి, అనుభవించినవి, అనుభవించనివి, నిజమైనవి, నిజం కానివి, గత జన్మల అనుభవాలను స్వప్నంలో చూస్తుంటాడు. కంఠస్థానము ఆశ్రయము. ఇది వాసనలతో కూడి ఉండటం వల్ల కర్మఫలాలను అనుభవింపజేస్తుంది. ఆత్మ సంగరహితమైనది. ఈ సూక్ష్మ శరీరం, లింగ శరీరం చిదాత్మరూపుడైన పురుషుని వ్యాపార సాధనకు కారణమై ఉంటుంది. సాధనము అంటే మరణానంతరం వివిధ లోకాల్లోకి, శరీరాల్లోకి ఇదే ప్రయాణం చేసేది. స్థూల శరీరం పడిపోగానే జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో యాతాయాతాలు చేస్తుంటాడు. వాస్తవంగా ఇవి జీవుడికి లేవు, ఇవి సూక్ష్మ శరీరానికే. సూక్ష్మ శరీరం ఎక్కడికి వెడితే అక్కడ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధపడుతుంది. దేశ కాలమాన పరిస్థితులను అధిగమించి ఈ సూక్ష్మ శరీరం పయనించగలుగుతుంది. ఇది మరణానికి ముందు చేసిన తపోపులను బేరీజు వేసుకొని చేసిన పనులకు పశ్చాత్తాపం పడి తనంత తానే ఒక నిర్ణయానికి వస్తుందని అంటారు. స్వచ్ఛందంగా తానెలాంటి తల్లిదండ్రులకు పుడితే ఉద్ధరించబడుతుందో, ఎలాంటి జీవితాన్ని గడపాలో, ఎలాంటి శరీరాన్ని పొందాలో ఇవన్నీ నిర్ణయించుకుంటుంది. తిరిగి జన్మించగానే తాను తీసుకున్న నిర్ణయాలు మరచి దృశ్య ప్రపంచం వైపు అనురాగంతో ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే మన తలవ్రాతను మనమే రాసుకుంటున్నామన్నమాట. జీవుడు స్వప్నమందు తన మాయతో కల్పించుకున్న జీవలోకంలో సుఖ దుఃఖాదులను అనుభవించుచున్నాడు. సుషుప్తా వ్యవస్థలో సమస్తము విలీనమైనప్పుడు తమోగుణంచే ఆవరింపబడి సుఖ రూపంలో ఉంటున్నాడు. దేహ సంబంధమైన కార్యక్రమాలు విరమించుకొని మనోబుద్ధి అయిన సూక్ష్మ రూపం ద్వారా అనుభవాలను పొందే దశను
తైజసుడు అంటే స్వప్నద్రష్ట అంటున్నారు. దేహస్మృతి ఉంటే స్వప్నద్రష్ట కాలేడు. దేహస్మృతి ఉన్న విశ్వుని కంటే దేహస్మృతి లేని తైజసుడు వేరు కాదు. ఇంద్రియముల ద్వారా కలిగే ప్రపంచ జ్ఞానం లేని దశలో తైజసుడు తన స్వంత ఆలోచనలతో స్వప్న ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. అక్కడ తానే కర్త, కర్మ, చూసేవాడు, చూడబడేది. ఆ స్వప్నంలోనే తైజసుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఆత్మను గురించిన జ్ఞానం లేకపోవడమే మాయ. తాడును చూసి పాము అనుకున్నట్లుగా స్వప్న ప్రపంచంలో సత్యమును కప్పివేసి అనేక విరుద్ధ విషయాలు స్వప్న ప్రపంచంలో గోచరిస్తాయి. అదే మాయాశక్తి. కంఠ ప్రదేశపు నాడీమండలములో నుండు జీవునికి స్వప్నానుభవమును కలుగచేయుచుండెడు. తైజస నామాంతరము కల ప్రద్యుమ్నుడు ప్రణవంలోని రెండవ వర్ణమైన ఉకార స్వరూపుడుగా పేర్కొనబడుచున్నాడు. ఉకారమునకు తైజసునికి రెండు విధముల సామ్యము కలదట. ఒకటి ఉత్కర్షమును బట్టి, ఉభయత్వమును బట్టి ఉకారము అకారమును తనలో లయింపచేసుకొనును కనుక ఉకారమునకు ఉత్కర్షము. అలాగే జాగ్రత్త దశలోని జీవునికి ఉన్న దేహాభిమానమును విడిపించి ఆ జీవుని స్వప్న దశలోనికి లాగడం ఉత్కర్షము అందురు. తైజసుడు ఈ పని చేయును కనుక జాగ్రత్త దశ నిర్వాహకుడైన వైశ్వానరుడి కంటే ఉత్కృష్టుడు. లేదా వైశ్వానరుడు స్థూల పదార్థానుభవమును కలుగచేస్తుంటే తైజసుడు అతని కంటే సూక్ష్మ పదార్థానుభవమును కలిగించుచున్నందువలన ఉత్కృష్టుడని చెప్పవచ్చును. ఇక ఉభయత్వం అంటే రెండు పనులు చేయుచున్నట్లు తాత్పర్యము. ఉకారమునకు ఉభయత్వము. తైజసుడు కూడా రెండు పనులు చేయుచున్నాడు. ఒకటి బాహ్య పదార్థముల జ్ఞానము లేకుండా నిదురించున్నట్లు చేయుట. రెండు ఏక వ్యక్తి మాత్ర అనుబాహ్యవములైన పదార్థముల యొక్క అనుభవాన్ని కలిగించడమనే రెండు పనులు చేయుచున్నాడు. కనుక తైజసుడు ఉభయత్వం కలవాడు. ఉభయత్వం అంటే మరొక అన్వయం చెప్పుకోవచ్చు, ఇద్దరి వలె చేయువాడు అని. ఒక పని వైశ్వానరుడి వలె, మరొకటి ప్రాజ్ఞుడి వలె చేయువాడు. కనుక తైజసుడు ఉభయత్వము కలవాడు అని చెప్పుకోవచ్చు. ఏమిటా పనులు అంటే వైశ్వానరుడు జాగ్రత్త దశలో ఏ విధంగా పదార్థ జ్ఞానాన్ని కలిగిస్తాడో అదేవిధంగా తైజసుడు కూడా స్వప్న దశలోనూ పదార్థ జ్ఞానాన్ని కలిగిస్తాడు. అయితే స్వాప్న పదార్థ జ్ఞానాన్ని ఇక్కడ ఇద్దరికీ సామ్యము కేవలం పదార్థముల జ్ఞానాన్ని కలిగించడం వరకే. ఇక రెండవ పని అంతర పదార్థ జ్ఞానాన్ని, అది ఆయా వ్యక్తి మాత్రమే అనుభవించగలిగే పదార్థ జ్ఞానాన్ని కలిగించడం. ఇక ఏమాత్రం బాహ్య పదార్థములపై దృష్టి లేకుండా చేయడం. తైజసుడు బాహ్యస్మరణ లేకుండా చేసి ఆ వ్యక్తి మాత్రమే అనుభవించగలిగేటట్టు పదార్థాలను సృష్టించి స్వాప్నానుభవం కలిగిస్తాడు. ప్రాజ్ఞ తైజస్సులకి సామ్యము బాహ్య విస్మృతి కలిగించడంలోనూ ఏక వ్యక్తి మాత్ర పదార్థ జ్ఞానాన్ని కలిగించడంలోనూ ఈ విధంగా రెండు పనులు చేస్తాడు. కాబట్టి వైశ్వానర ప్రాజ్ఞులిద్దరిలా పనిచేస్తాడు. కాబట్టి తైజసునికి ఉకారము వలె ఉభయత్వము ఉన్నది. ఇట్లు ఉత్కర్షమును బట్టి గాని ఉభయత్వాన్ని బట్టి గాని ఉకారమును తైజసుడు అనవచ్చును. ఎవరైతే తైజసుని ఇట్టి విశేషములు కలవానినిగా తెలుసుకొనునో అతడు ధ్యానరూపమై అవిచ్ఛిన్న స్మృతి సంతానమును సంపాదించుకొనగలడు. అంతేకాదు నిత్యుల చేత ముక్తుల చేత కూడా గౌరవించబడుచుండును. అతని వంశంలో బ్రహ్మవేత్త కానివారే ఉద్భవించరట. అంటే అతను బ్రహ్మవేత్తై ముక్తుడవడమే కాక అతని వంశం వారంతా ఆ స్థితిని పొందగలరని ఫలితాన్ని పొందగలరు. ఇది తైజసుని ప్రభావం. ఈ విధంగా మాండూక్యోపనిషత్తు, కైవల్యోపనిషత్తు నందు ఇది వర్ణించబడినది. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థం. స్వప్నస్థానం పొందిన సూక్ష్మ దేహాభిమాని అయిన జీవుల సమిష్టి రూపుడైన తైజసుడను హిరణ్య గర్భుని యొక్క ఆత్మ కలది. స్వప్నము సూక్ష్మదేహము యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వ్యష్టి దేహాభిమాని తైజసుడు, సమిష్టిగా అతడు హిరణ్య గర్భుడు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నింటికీ సాక్షి ఆ పరమేశ్వరి. ఆమె తైజసుని రూపంలో ఉంటుంది కాబట్టి తైజసాత్మిక అనబడుతున్నది. మాండూక్యోపనిషత్తులో స్వప్నస్థానాన్ని వివరిస్తూ
స్వప్నస్థానోలతః ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తబుక్ తైజసో ద్వితీయ పాదః. ఆత్మ యొక్క రెండవ పాదము తైజసుడు. అదే మానసిక స్థితి. ఈ మానసిక స్థితికి హిరణ్య గర్భుడని పేరు. ఇతడు అంతర్ముఖమైన చేతన కలవాడు. స్వప్నంలో జరిగే విషయాలను మాత్రమే గ్రహించగలడు. ఆ తైజసుని ఆత్మగల పరమేశ్వరి తైజసాత్మిక అనబడుతుంది. ఈ నామస్మరణ వల్ల స్వప్న స్థితిలో మంచి సూచనలు పొందగలుగుతారు. ఏదైనా పరిష్కారం లభించని స్థితిలో ఈ శ్లోకాన్ని పూర్తిగా జపం చేస్తే స్వప్నంలో సమాధానం లభిస్తుంది. మంచి ఆలోచన, ప్రశాంతత లభిస్తుంది. ఈ నామమంత్రం కొన్ని క్లిష్ట జబ్బులు ఉన్నవారికి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. నామమంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం తైజసాత్మికాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తైజసాత్మికాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 260వ నామం సుప్త. సుప్త అనగా నిద్రావస్థను సూచించున్నది అని అర్థము. స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే నిర్వహిస్తుంది. ప్రస్తుతం చెప్పబడే సుషుప్తి అవస్థలో మనస్సు, బుద్ధి రెండూ కూడా పనిచేయవు. ఇవి రెండూ హృదయంలోనికి లీనమై ఉంటాయి. ప్రాణం ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్నా స్పర్శ మాత్రం ఉంటుంది. ఆ నిద్రానందానుభూతి అనిర్వచనీయమైనది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి, జ్ఞానం మాత్రం ఉంటుంది. అలాగే ఏదైనా కల కూడా జ్ఞాపకం ఉంటుంది. అంత మత్తు నిద్రలో ఎక్కడ ఉన్నారు అనే స్థితి కూడా గుర్తు ఉండదు. కానీ మెలకువ రాగానే హాయిగా నిద్రపోయిన అనుభూతిని వ్యక్తపరచగలగటాన్ని సుప్త అంటారు. ఈ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు. నిద్రావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. సుప్త అంటే ఇంద్రియ వ్యాపారం నశించిన నిద్రావస్థ. శివ సూత్రాలలో ఇది మాయా, అజ్ఞానం, సౌషుప్తము అని ఉన్నది. బాహ్య వస్తువులను గురించిన జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. అందుకే నేను సుఖంగా నిద్రపోయాను, నాకేం తెలియదు అంటాడు. ఇలా చెప్పటం వల్ల అవిద్యావృత్తులు 3 ప్రస్ఫుటమవుతున్నాయి. 1 అజ్ఞానము, 2 అహంభావము, 3 సుఖము. ఈ 3 వృత్తులు కలది సుషుప్తావస్థ. ఈ అవస్థకు అభిమాని ప్రాజ్ఞుడు. నిర్వికార స్వరూప స్థితినే సుషుప్తి అంటారు. ఈ అవస్థను సంప్రసాదావస్థ అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి కూడా హృదయంలో లీనమయ్యే స్థితి అది. ఈ స్థితిలో ఇంద్రియాలు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ఈ రకంగా మనసు, బుద్ధి కూడా లయమైనప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించాను అని తెలుస్తోంది. అంటే జ్ఞానం మాత్రము ఉన్నది. ఇక్కడ ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి పరమేశ్వరి సుప్త అనబడింది. ఈ నామజపం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ నామాన్ని ధ్యానిస్తూ ఉంటే కోపం, ఆవేశం తగ్గుతుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం సుప్తాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుప్తాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.